ఎవరైనా ఉండరా చూడు. బండి లేదు. కొంచెం తాగడానికి నీళ్ళు. చేతులు కాలు ఎరగొట్టండి. ఐదు రోజుల నుంచి నీళ్ళు తొంగలేస్తారా? అది అలాగే ఉదయనగర్ వచ్చేస్తుంది. మీరు రాసిన వాళ్ళు దిగాలి. అమ్మగారండి దిగండి దిగండి వచ్చేసింది. మీరు అడిగిన స్టాపింగ్ వచ్చేసింది. జాగ్రత్త జాగ్రత్త బాబు జాగ్రత్త అమ్మా. అమ్మగారండి జాగ్రత్త. అదే పోనీ పోనీ. మీరు రాణి అమ్మగారి కదా, నా పేరు సరళి. చూడండి నాకు రండి, మిమ్మల్ని తీసుకోవడానికి వచ్చాను. రండి రండి, ఈ పెట్టి మీదనా రండి. రమ్మంటే నానేస్తున్నాను. అవన్నీ అడగండి, నాతో రండి, తొందరగా రండి. మీరు ఆ గొడవలో తలదూర్చుంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఆ అమ్మాయిని ఇంకా గట్టిగా కొట్టేవారు. కానీ కానీ వాళ్ళు ఎందుకు అలా కొడుతున్నారు? అమర్ సింగ్ బావిలో నుంచి నీళ్ళు తీయడం తప్పంట. అదేంటి? అమర్ సింగే మా గ్రామానికి జమీందారు. మనసాక్షి అనేది లేని కరుకోటకుడు. అమ్మగారండి దీనికి ఏం కంగారు పడకండి, ఇవన్నీ మా ఊళ్ళో మామూలే. అటు చూడండి ఎవరు వస్తున్నారు. ఏ కాళియా ఆగు, అడవంతా ఖాళీ చేసేస్తావా ఏంటి? కట్లు కొట్టినా సరే నీ నడుము అసలు ఎరగట్లేదు. నోరు పిచ్చిదానా, మంటేయడానికి మీ బాబులు తీసుకొస్తాడా ఏంటి? నీ పని మాత్రం చూసుకో. అమ్మగారండి మా గ్రామానికి చెందిన ఆవిడే, పేరు కాళియా. అమ్మగారండి ఇక్కడ జాగ్రత్తగా రండి. అమ్మగారండి మీకు అలసటగా ఉందా? లేదు, కానీ షాక్గా తెలియదా? అన్నిట్లోకి ఇదే దగ్గర దారి. స్నేహ సదన్కి వెళ్ళాలంటే ఇంకో దారి చాలా దూరం. మీరు ఇక్కడికి మొదటిసారిగా వస్తున్నారు కదా, ఉదయనగర్కి. మనం దగ్గరికి వచ్చేసాం. అదిగో ఇంకొక 4 అడుగులు. ఇదే అమ్మగారండి మా కాలనీకి. ఆమె సిస్టర్ అల్ఫోన్సా కదా? అవును సిస్టర్, పెద్దమ్మ గారు వచ్చేసారు. అల్ఫోన్సా ఎలా ఉందా? బాగున్నాను. పర్లేదండి. అరే మీరు వచ్చేసారా? బెట్టి మీ ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది. దారిలో శ్రమ పడలేదు కదా? లేదు. రండి. నిన్ను చూసి చాలా రోజులు వీళ్ళంతా గుర్తుందా? ఈ అమ్మగారు సిస్టర్ నాకు తెలుసు. గుర్తుపట్టావా? ప్రత్యూష మదని ఎవరు మర్చిపోగలరు. ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీ పేరేంటి? సీనాపల్లి. మీరు నాకు తెలుసు. ఇడికి నుంచి
నాకు ఇప్పుడు అక్కడ ఎవరు చెప్పకపోయినా నేను సిస్టర్ మ్యారీని గుర్తుపట్టేశాను. చెప్పాను కదా, అమ్మగారు కాదు పెద్దమ్మ గారు అని పిలు. అదే నువ్వెలా పిలవాలనుకుంటే అలా పిలువు. అక్క అని పిలువు లేదా అమ్మగారు అని పిలువు. నీ ఇష్టం వచ్చినట్టు పిలువు, సరేనా? Very hearty welcome to you, madam. Very hearty welcome to you. We all wish you, we all wish you, we all wish you, dear madam. Very hearty welcome to you, madam. Very hearty welcome to you. థ్యాంక్ యూ. స్వాగతిస్తున్నాం ఈ పచ్చనైన పల్లెకి, స్వాగతిస్తున్నాం ఈ కొండలోన పల్లెకి. కొంత దూరంలో కోకిల పాటలెంతో ఇంపులే. స్వాగతిస్తున్నాం ఈ పచ్చనైన పల్లెకి, స్వాగతిస్తున్నాం ఈ కొండలోన పల్లెకి. అదే నువ్వు డాన్స్ చక్కగా చేసావు, చాలా బాగుంది. పెద్దమ్మ గారండి, కరెలి ఒక అనిమేటర్, ఒక గైడ్ లా మదర్ని గ్రామానికి తీసుకువెళ్తుంది. తనని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. సరే చూద్దాంలే బెట్టే. ఇంతకీ రేపు మన ప్రోగ్రామ్ ఏంటి? విలేజ్ విజిట్కి మనం ఎప్పుడు వెళ్తున్నాం? విలేజ్ విజిట్ వారానికి ఒకసారి పెద్దమ్మ గారండి, శనివారం. ఇంకా అలాగే మన పారిష్ ప్రీస్ట్ ఫాదర్ రసల్ మనందరినీ లంచ్కు పిలిచారు. ఎందుకు? కొత్త పెద్దమ్మ గారు వచ్చిన సందర్భంగా. అలాగా. సరే, గుడ్ నైట్. ഗുഡ് നൈറ്റ് പെద్దമ്മ God ഗാഡ് bless. പ്രിയപ്പെട്ട അമ്മച്ചിക്ക്, ഞാൻ ഇൻഡോറിലെ ഉദയനഗർ കോൺവെന്റിലെത്തിയിട്ട് ഇപ്പോൾ ഒരാഴ്ച കഴിഞ്ഞു. മദറായിട്ടാണ് ഞാനിവിടെ സ്ഥലം മാറി വന്നിരിക്കുന്നത്. അതുകൊണ്ട് എന്നാണെന്നറിയാമോ, ഇവിടെ എല്ലാവരും എന്നെ കയറി മദറേ മദറേ എന്ന് വിളിക്കുന്നു. ഇത് കേട്ട് എനിക്ക് തന്നെ ഞാൻ വയസ്സായെന്ന് തോന്നി തുടങ്ങി. ഇത് വായിച്ച അമ്മച്ചി അവിടെ ഇരുന്ന് ചിരിക്കുമെന്ന് എനിക്കറിയാവേ. ഞാനിവിടെ സന്തോഷമായിരിക്കുന്നു അമ്മച്ചി. ഗ്രാമങ്ങളൊക്കെ കണ്ടുവരുന്നതേ ഉള്ളൂ. സത്നയിലെയും ഉൾക്കടിയിലെയും പാവപ്പെട്ട മനുഷ്യരുടെ ജീവിതത്തേക്കാൾ സങ്കടകരമാണ് അമ്മച്ചി ഇവിടുത്തെ ആദിവാസികളുടെ സ്ഥിതി. ഉത്തരവാദിത്തങ്ങളും വെല്ലുവിളികളും ഏറെ ആയിരിക്കും ഇവിടെ. എന്നാലും അമ്മച്ചിയുടെ മേരിക്കുഞ്ഞ് തളർന്നു പോകത്തൊന്നുമില്ല കേട്ടോ. ഒരു കൈ ആഞ്ഞു പിടിച്ചു നോക്കാന്നേ, അല്ലേ അമ്മച്ചി? പിന്നെ അമ്മച്ചിയുടെ പ്രാർത്ഥനയുണ്ടല്ലോ എൻ്റെ ഒപ്പം. ആ ഒരു സമാധാനമാണ് എന്നെ മുന്നോട്ട് നയിക്കുന്നത്. പിന്നെ അമ്മച്ചിക്ക് അവിടെ സുഖമല്ലേ? ഇനിയുള്ള ദിവസങ്ങളിലെ വിശേഷങ്ങളൊക്കെ ഉടനെ എഴുതുന്നുണ്ട്. അമ്മച്ചിക്ക് ആയുരാരോഗ്യ സൗഖ്യങ്ങൾ നേർന്നുകൊണ്ട് യേശുവിന്റെ നാമത്തിൽ സ്വന്തം മേരിക്കുന്നു. పెద్దమ్మ గారండి, టీ. కర్లీ, నీళ్లు తీసుకురావడం మర్చిపోకు. కృతజ్ఞతలు. రండి అమ్మగారు. ఇదిగో ఇటువైపే. ఇటువైపా? వీళ్ళెవరు? వీళ్ళు ఆవిడ కూడా మా ఊరు ఆవిడే. ఎక్కడికి వెళ్తున్నావు పిన్ని? మా యజమాని ఇంటికి వెళ్తున్నా. వెళ్ళండి వెళ్ళండి. అమ్మగారండి, తనేమో జానకి, ఇవిడేమో చదివిందండి. కర్లీ, ఏంటండి అమ్మగారు, మీరు అప్పుడే అలసిపోయారా? మీ గ్రామం ఇంకా ఎంత దూరం? ఇంకా 2-3 మైళ్ళే ఉంటుంది. ఇంకెళ్దామా? కదా. అమ్మగారండి, వాళ్ళు మా ఊరలే. నేను వెళ్ళి మాట్లాడుతుంటాను, మీరు మెల్లగా రండి.
అయ్యో, ఏమైంది అమ్మగారు? నీళ్లు మురిగ్గా ఉన్నాయి కదా. ఏ నీళ్ళే మేము తాగుతాం. వెళ్దామా? రండి రండి, ఊరు వచ్చేసింది. రండి. అమ్మగారండి, ఇదే మా గ్రామం. సరే రండి, అందరికి మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఇలా చూడండి, మన గ్రామానికి ఎవరు వచ్చారు? సీత, శాంతి, యశోద. ఏ లక్ష్మి, బయటికి రా. అమ్మగారు. నమస్తే. జ్యోతి, కమల, ఓ పుష్పక్క, ఓ మాయక్క, అమ్మగారు వచ్చారు. రండి రా, తొందరగా రండి. మెల్లగా నడిచి అలాగా తొందరగా రండి. రండి రండి రండి. అక్క, అక్కోయ్, రండి రా. నమస్కారం పెట్టండి. ఎంతసేపు ఎంట్లో నిల్చుంటారు? అమ్మగారండి, ఈవిడ పేరు ముందే చెప్పేశాను. అయినా సరే మళ్ళీ చెప్తాను. తన పేరు లక్ష్మి. నమస్తే. కానీ తన ఇంట్లోకి లక్ష్మి రావడం మర్చిపోయింది. ఆ తర్వాత నమస్తే. నమస్తే. తనేమో మాయక్క. నమస్తే. ఆ చివర్లో ఉండి సిగ్గుపడుతుంది కదా. తనకి పెట్టిన పేరు సీత. కానీ మేమందరం తన ఆకాశవాణి అని పిలుస్తాం. తన చెవిలో ఒక విషయం పడినా కూడా ఊరంతా రేడియోలా చెప్పేస్తుంది. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా. వెళ్దామా? మేము బయలుదేరుతాం. తప్పకుండా రండి మదర్, తప్పకుండా రండి రండి. రండి. అమ్మగారండి, అతనే మా ఆయన. హే బంగారం, ఇదే మా నాచి. నాచి, తిన్నావా బంగారం? లేదు. ఏ, నువ్వు నిన్న రాత్రి ఎందుకు రాలేదు? ఓ నేను చెప్పాను కదా, కాన్వెంట్ కి కొత్తగా పెద్దమ్మ గారు వస్తున్నారని. ఈవిడే. నమస్కారం పెట్టు. నమస్తే. తీసుకో, ఇవి నాచి కోసం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు హరిరామ్. కర్లీ చెప్పింది మీరు. చాలు చాలు, కథంతా తర్వాత చెప్దాం. ముందు తండ్రి కూతుర్లో ఆవును తీసుకెళ్లి మేత పెట్టండి. వెళ్ళండి. నువ్వు నాన్నతో వెళ్ళమ్మా, వెళ్ళి జాగ్రత్త. దీన్ని ఎత్తుకోండి. అమ్మాయి నా పిచ్చి పాపాయి. అమ్మగారండి, ఇదే మా ఇల్లు. కూర్చోండి, నేను నీళ్ళు తీసుకొస్తాను. వస్తానండి. ఇలా చేయకూడదు, ఇలా మట్టి తినకూడదు. నా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి. ఇదిగో చూడు. నోరు తెరు, నోరు తెరు. ఏమైంది? అమ్మగారండి, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఆమెవరు? ఆ విషయం వదిలేయండి. మా నుంచి దూరంగా ఉంటుంది, ఎవరితోనూ కలవదు. పదండి, లోపలికి వచ్చి కూర్చోండి. అమ్మగారండి, ఇంట్లోకి రండి. అమ్మగారండి, సంతు సంతు ఏడుస్తుంది. సంతు, ఏ సంతు, కర్రీ పట్టుకో. సంతు, కర్రీ త్వరగా ఎవరినైనా పిలు. రండి రండి. కర్రీ కర్రీ, మంచాన్ని తీసుకురా. అక్క పట్టుకో. మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త. పడుకోబెట్టండి. ఏం లేదు, ఏడోకమ్మా, ఏడోకు. త్వరగా ఏడు తీసుకురా. అలాగే. ఏం లేదమ్మా, ఏడోకు ఏడోకు. ఏమైంది? ఏమై కింద పడిపోయావా? నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పకుండా ఉంటావేంటి? చూడు, మా బిడ్డను చూసుకోవడం మాకు తెలుసు, కానీ నువ్వు కొంచెం పక్కన ఉంటావు. కళ్యాణ్, నువ్వు త్వరగా వెళ్ళి ఆ ముగ్గురు తీసుకురాపో. అది కొనికి రాకపోతే ఈరోజు నిన్ను పోతేద్దాం. నువ్వేం చూస్తున్నావే? వెళ్ళి గొడవలు పెట్టాపో, త్వరగా పో. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం.
ఆసుపత్రి ఆసుపత్రి ఏమన్నా నీ బాబు కట్టాడా? అమ్మగారండి మీరు చెప్పినది వినరు. దేవుడి మాటలు చెప్తున్నాను, నా మాట వినండి. అమ్మగారండి నా మాట వినండి. వైద్యం చేసి తీరాలి. ఎంత ఆలస్యం అయితే తన ప్రాణానికి అంత ప్రమాదం ఉంటుంది. అమ్మగారండి మాట వినండి. వీళ్ళమ్మ మారు. వదిలే. నువ్వు ఆమెను ఎందుకు తీసుకొచ్చావు? అమ్మగారండి నా మాట వినండి. నిన్నే అడిగేది. ఈ గ్రామ ప్రజలకి జబ్బు వచ్చినా సరే, వాళ్ళు చచ్చినా సరే, ఆ ఎవరు ఈవిడికి ఎందుకు? అసలు ఈవిడ మనవుడికి ఎందుకు వచ్చినట్టు? ఆవిడ నీ ఇంటికి రాలేదు కదా. అరే అసలు ఎంతమంది వచ్చారు? మనకి సాయం చేస్తామన్న పేరుతో మనందరినీ బానిసలు చేశారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? వస్తే వీళ్ళందరూ దొంగలే. అందరూ జమీందారు మనుషులే. అంతా పోగొట్టుకున్నాం కదా. భూమి, ఇత్తనాలు, ఎరువు చాలు. ఆవిడ తీసుకొని వెళ్ళిపో. నేను ఇక్కడి నుంచి వెళ్ళడం. అమ్మగారండి 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 ഭാഗ്യത്തിന് 10,000 കിടന്ന കിട്ടി. ഇനി ആവതുണ്ടെങ്കിൽ പഠിപ്പിക്കുക, ഇല്ലെങ്കിൽ കൊച്ചിനെ വല്ല ടൈപ്പിനോ തയ്യലിനെ കൊണ്ടുപോയി ചേർക്കുക. എന്നിട്ട് അതിനെ അവിടെ കെട്ടിച്ചു വിടുക. അല്ലാതെ കൊച്ചു പറയുന്നത് കേട്ടോണ്ടിരിക്കുകയല്ല വേണ്ടത്. കേട്ടല്ലോ? ആ നിങ്ങൾ തന്നെ ഇങ്ങനെ മിണ്ടാണ്ടിരിക്കുന്നത്. കാര്യത്തിന് തീരുമാനമാക്കണ്ടേ? കൊച്ചിനോട് കാര്യം പറയുന്നേ. പേരപ്പം പറഞ്ഞത് അതിൻ്റെ ശരി. മോള് മടത്തി ചേരുന്നതിനോട് ഞങ്ങൾക്ക് വലിയ താല്പര്യമൊന്നുമില്ല. എത്ര കഷ്ടപ്പെട്ടാണേലും നിന്നെ പഠിപ്പിച്ചൊരു കരക്കെത്തിച്ചോളാന്ന് അപ്പച്ചനും അമ്മച്ചും പറഞ്ഞല്ലേ മേരിക്കുഞ്ഞെ. പിന്നെ എന്നാത്തിനാ ഇങ്ങനെ ഒരു മനോവിചാരം? എനിക്ക് മടുത്ത് ചേരണം. സ്വന്തം നാടും വീടും ഉറ്റവരൊക്കെ വിട്ട് വന്നല്ലേ മദർ തെരേസ. വിശക്കുന്നവർക്കും വീടില്ലാത്തവർക്കും കുഷ്ഠരോഗികളൊക്കെ ശുശ്രൂഷിച്ചു. ഇതന്നെ പറയുന്നേ? കാരണവന്മാരാണ് അധിക പ്രസംഗം പറയുന്നത്. ഞങ്ങളിവിടെ കാര്യങ്ങൾ തീരുമാനിച്ചില്ലേ, അതനുസരിച്ച് നടക്കുള്ളൂ. അനുസരണ കാര്യം കാണിച്ചില്ലല്ലോ. ആ എന്നാണ് നോക്കിയിരിക്കുന്നത്? കുഴിലാക്കി കരണ്ട, സാരല്ല. పెద్దమ్మగారండి ఇంకా మీరు పడుకోలేదా? బెట్టి, మన ఉదయనగర్ పంచాయతీలో లెక్క పెడితే ఎంతమంది ఆదివాసులు ఉంటారు? ఇదంతా రేపు చూసుకోండి. ఇప్పుడు వెళ్ళి పడుకోండి. మనం ఈ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటేనే మనం వాళ్ళకి హెల్ప్ చేయగలం. సరే, నువ్వు వెళ్ళి పడుకో. రేపు నేను త్వరగా లేవాలి. ఎందుకు? పొద్దున్నే మీరు రోజుల్లో వాళ్ళ ఫుల్ లిస్ట్ రెడీ చేయాలి. పెద్దమ్మగారండి, నేను కొంచెం ఎక్కువగా మాట్లాడితే నన్ను క్షమించండి. మీరు యూపీలో ఎన్నో సోషల్ సర్వీసెస్ చేసుంటారని ఒప్పుకుంటాను, కానీ ఇక్కడ యూపీ లాంటి పరిస్థితి లేదు. ఒక రోజుకి మీకు ఎలాంటి పరిస్థితి వచ్చింది?